సర్వమంచి దేవునికి స్తోత్రములు. ఈ రోజుల్లో ధనము, ఆస్తి, పాస్తులు ఇలాంటివి ఎన్ని ఉన్ననో మనిషి జీవితంలో శాంతి అనేది, సమాధానం అనేది, ప్రేమ ఆప్యాయతలు అనేవి, అనురాగములు అనేవి ఇలాంటివన్నీ కూడా తరిగిపోతున్నవి, కరిగిపోతున్నవి. ఇది సత్యం. ఈ రోజుల్లో మనిషి సంతోషంగా బతకడానికి, ఆనందంగా బతకడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. మనిషి చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. ఇవన్నీ ప్రయత్నాలు దేనికయ్యా అంటే, నేను సంతోషంగా ఉండాలి, నేను ఆనందంగా ఉండాలి. ఈరోజు క్రైస్తవ సమాజం కూడా సంతోషం కోసం, సమాధానాల కోసం, ప్రేమానురాగాల కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఉదాహరణకు చాలా మంది క్రైస్తవులు సహోదరులు శుక్రవారం కాగానే సినిమా హాల్కి వెళ్తున్నారు. ఎందుకయ్యా అంటే కుటుంబంలో టెన్షన్, భార్య భర్తల మధ్య అసమాధానం, పిల్లల మధ్య అసమాధానం. కనీసం ఆ సినిమా హాల్కి వెళ్ళి కనీసం ఆ 3 గంటలు ఆ సినిమా చూస్తే కొంచెం మనసుకి ఏం దొరుకుతుంది, ప్రశాంతత దొరుకుతుంది అని సినిమాకి వెళ్తున్నారు. మరికొంతమంది మారు మనసు పొందుకొని బాప్టిజం తీసుకొని కూడా సహోదరులైనటువంటి వారు వైన్ షాప్ దగ్గర నిలబడుతున్నారు. కారణం ఏంటి అంటే వారికి ఉన్నటువంటి ఆ అశాంతి, అసమాధానం, కలవరం చాలా మందిని వేధిస్తుంది. దేవునికి స్తోత్రం. అయితే ఇవన్నీ మనం ప్రయత్నిస్తున్నప్పుడు ఈ రోజుల్లో ఇంకా కొంచెం లోతుకి వెళితే సిస్టర్స్ అని, బ్రదర్స్ అని, చిన్నవారని, పెద్దవారని, నడు వయస్కులని, ముసలులతో సహా అంటే వృద్ధులతో సహా ఈ రోజుల్లో జబర్దస్తులని, సినిమాలని, సీరియల్ అని, ఇంకా రకరకాల వాటిని ఏమంటారు, యూట్యూబ్లో వచ్చినటువంటి వాటిని చూసి సమయాన్ని గడిపేస్తున్నారు. సాతాను మనుషుల్ని కొన్నిటికి బానిసగా చేసేసింది. చూస్తే మరలా మనం ఎవరు అంటే క్రైస్తవులము, పాటలు పాడేవారిని, చర్చకు వచ్చేవారిని, జీవముల దేవుని ఆరాధించేవారిని. కానీ నిజంగా దేవుడు అనుగ్రహించే ఆ శాంతిని, దేవుడు అనుగ్రహించే ఆ సమాధానమును నిజంగా మన జీవితంలో అనుభవిస్తున్నామా అంటే నేనంటాను అది మనం చెప్పలేమేమో. దానికి గల కారణం ఏంటి అంటే నేను చెప్తాను. 3 ఉన్నది. ఒకటి పాపం, రెండవది అపరాధం, మూడవది దోషం. చెప్తారు ఒకసారి. నెంబర్ 1 ఏంటి? పాపం. నెంబర్ 2 అపరాధం. నెంబర్ 3 దోషం. ఈ 3 కూడా కవల పిల్ల లాంటివి. ఈ 3 ఏంటి? కవల పిల్ల లాంటివి. పాపం ఎక్కడ ఉంటుందో అక్కడ అపరాధం ఉంటుంది, అపరాధం ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముంటుంది? దోషం ఉంటుంది. ఈ 3 కలిసి మానవ జాతి మనగడను సర్వనాశనం చేస్తున్నది. దేవునికి స్తోత్రం. చాలా మంది దోషం అనగానే ఎక్కడికి వెళ్తారు. నేను అంటున్నాను, దోషము అనేది మారు మనసు పొంది బాప్టిజం తీసుకొని చర్చికి వచ్చే వారి కూడా ఏముంటుంది తెలుసా మీకు? దోషం ఉంటుంది, దోషం ఉంటుంది. ఎవరి జీవితంలోనికైతే, ఏ కుటుంబంలోనికైతే దోషం ప్రవేశించిందో ఆ ఇంటిలో నుంచి, ఆ వ్యక్తిలో నుంచి దేవుని శాంతి, దేవుని సమాధానము, దేవుని యొక్క ప్రసన్నత అది మెల్లగా ఏమవుతుంది? బయటికి వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. కొన్ని చూద్దాం ఒకసారి. అనగా దోషము ఏం చేస్తుంది? బైబిల్లోకి వెళ్దాం ఒకసారి. దయచేసండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 24వ వచనము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 24వ వచనం. తర్వాత చదవండి. కొంచెం మైక్ దూరం పెట్టుకోండి అమ్మా, కొంచెం మైక్ దూరం పెట్టుకోండి. నన్ను తృప్తిపరచలేదు సరే కదా. నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. చాలా మంచి గుర్తించండి. మనలో దోషం ఉంటే, మనలో పాపం ఉంటే అవి ఏం చేస్తాయంటే, మనం ఏ దేవుణ్ణి పూజిస్తున్నామో
ఏ దేవుణ్ణి ఘనపరుస్తున్నామో, ఏ దేవుడు రక్షకుడని ప్రకటిస్తూ పాటలు పాడుతున్నామో, మనలో ఉన్నటువంటి ఆ పాపం ఏం చేస్తుందంటే దేవుణ్ణి చెప్పాలి మీరు విసిగిస్తుంది. మనలో ఉన్నటువంటి దోషం ఏం చేస్తున్న దేవుణ్ణి ఆయాస పెట్టుచుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అది మిమ్మల్ని మాత్రమే కాకుండా అది మీలో ఉన్నటువంటి పాపము, మీలోని దోషము, సృష్టికర్తనుడు దేవుణ్ణి కూడా అది బాధ పెడుతున్నది, ఆయాస పట్టుచున్నది. దేవునికి స్తోత్రం. నెంబర్ 2, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథము 59:1. యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక యుద్ధనట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును దేవునికి అడ్డముగా వచ్చును. ఇక్కడ చూస్తే దోషము ఏం చేస్తుంది అంటే ఒక మనుష్యుడు దేవుణ్ణి కలుసుకొనకుండా అది ఎట్లుందంట చెప్పాలందరికి ఎందుకుందంట అడ్డుగా ఉంది. మనం పాటలు పాడినా అది ప్రభువుకు వెళ్ళదు. మనము చేతులెత్తి దేవుణ్ణి ఆరాధించినా అది పరలోకం వెళ్ళదు. నువ్వు ఏం చేసినా సరే అది పరలోకం పోవు. గల కారణం ఏంటి అంటే నీకును దేవునికి మధ్యలో పాపము, లేకపోతే దోషము, లేకపోతే అపరాధములు అడ్డుగా ఉన్నవి. హల్లెలూయా. సో కాబట్టి ఈ అడ్డు తొలగిపోయి తప్ప నువ్వు దేవుణ్ణి కలుసుకోలేవు, దేవుడు నిన్ను కలుసుకోలేదు. దోషము ఎంత గొప్పది, పాపము ఎంత గొప్పది అంటే నరుణ్ణి దేవుణ్ణి కలుసుకొనకుండా అడ్డుగా ఉన్నది. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్పమంటారా, ఇప్పుడు ఈ రేకులు ఉన్నవి, ఈ రేకులు దాటుకొని నేను అటు వెళ్ళలేను. ఎందుకు అంటే అది నాకేమున్నవి అడ్డుగా ఉన్నవి. కానీ ఇంకో మాట, మన దేవుడు మహిమగల దేవుడు. ఎందుకంటే అపోస్తల కార్యం స్పష్టంగా ఉంది. అవసరం లేదు. అబ్రహాము గారు మెతపసోమియలో ఉన్నప్పుడు మహిమగల అబ్రహామునకు ప్రత్యక్షమాయను అని చెబుతాం. కాబట్టి మన దేవుడు ఎవరు అంటే మహిమగల దేవుడు. యేసుక్రీస్తు చనిపోయి 3వ దినమున మృత్యుంజయుడిగా తిరిగి లేచిన తర్వాత శిష్యులందరూ కూడా ఓ గదిలో కూర్చుంటారు. తలుపులన్నీ వేసినట్లే ఉంటవి, కిటికలన్నీ వేసినట్లే ఉంటవి. యేసు ప్రభు లోపలికి వెళ్ళాడు. అనగా దేవుడు లోపలికి వెళ్ళకుండా గోడలు అతను ఏలేవు, ఆపలేవు. అనగా గోడలు ఆపలేవు. ఇంకోటి, యేసుక్రీస్తు సమాధి చేసిన తర్వాత 3వ దినమున ఆ బండ, ఆ పెద్ద బండ అలాగే ఉన్నప్పుడు, ఇంకా చీకటితో ఉన్నప్పుడే ఆయన బయటికి వెళ్ళిపోయాడు. అనగా వారు బొరలిచ్చినటువంటి ఆ పెద్ద రాయి యేసు బయటకు రాకుండా ఏం చేయాలి, ఆయనను ఆపలేదు. బండలు ఆపలేవు, గోడలు ఆపలేవు. అంటే అర్థం ఏంటంటే కొండల కంటే కూడా, బండల కంటే కూడా, గోడల కంటే కూడా బహుబలమైంది ఏంటంటే మన దోషం. ఆ దేవుడు నిన్ను కలుసుకోలేకపోతున్నాడు, నీవు దేవుణ్ణి కలుసుకోలేకపోతున్నావు. గల కారణం ఏంటంటే ఆయనకు నీకు మధ్యలేముంది, దోషము అడ్డుగా ఉంది. దానికి స్తోత్రం. తర్వాత 3వ విషయం, కీర్తన గ్రంథము 38వ కీర్తన 4వ వచనము. 38:4 కీర్తన. నా దోషములు నా తల మీదుగా పొర్లు, నేను మోయలేని బరువలే అవి నా మీద ఉన్నవి. దేవునికి స్తోత్రం. 3వది ఏంటంటే ఈ దోషం ఎట్లున్నాయంట, ఆయన తల మీదుగా పోయబడేటువంటి మోయలేని బరువుగా ఉన్నది. ఇప్పుడు సపోజ్ ఒకప్పుడు మన తాతలు గాని తన్నులు గాని 50 కిలోల బస్తాలు ఈజీగా మోసేవారు. హల్లెలూయా. లేకపోతే 25 కిలోల బస్తాలు ఈజీగా మోసేవారు. ఇప్పుడు చాలా కష్టమైపోతుంది. కారణం ఏంటంటే బలం ఏమైపోతుంది, తగ్గిపోతుంది. మీరు నమ్ముతారు నమ్మరు, 40 సంవత్సరాలు నాకు ముఖాల నొప్పులు. ఏం చేయమంటారు, బలము తగ్గిపోతుంది. సో కాబట్టి ఇక్కడ వాక్యం అంటుంది, ఈ దోషములు ఏం చేస్తున్నామంటే మనస్సులో, ఆత్మలో ఒక పెద్ద బలమైనటువంటి బరువు వలె ఆ దోషము మనిషి ఏం చేస్తుందంట, అణిచి వేస్తోంది. హల్లెలూయా. నేను 20 కిలోలు మోయగలను అనుకుందాం, కానీ నా మనస్సులో, నా అంతరంగములో, నా ఆత్మ ఉన్నటువంటి ఆ దోష భారం అంటే 100 కిలోల భారం. ఈ 100 కిలోల భారము నా శరీరంపై లేదు, నా మనస్సులో ఉంది, నా అంతరాత్మలో ఉంది. అదేంటంటే దోషం. ఆ దోషం కమ్మింది కనుక, అది బరువుగా ఉంది కనుక శాంతి లేదు, సమాధానము లేదు, నెమ్మది లేదు.
తిన్న తిండి కూడా అరగట్లా, ఏదో కలవరం, ఏదో భయం. కొంతమందికి అయితే ఈ దోషం వల్ల ఎప్పుడెప్పుడు చచ్చిపోదామని, అంటే బ్రతకల నాశనం విరికి ఉండదు. ఎలా చనిపోదాం, ఎక్కడ చనిపోదాం, ఇలాంటి ఆశలు. కారణం ఏంటంటే సహోదర సహోదరి, నీవు మోయలేనటువంటి దోషము, పాపములు నిన్ను వెంటాడుతున్నవి. నీ అశాంతికి గల కారణం ఏంటి? నీ త్రాగుడుకు, నీ జూదానికి, నీ కలవరానికి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావు. దాని కారణం ఏంటి అంటే దోషము అని దేవుడి సేవకునిగా నేను చెప్తున్నా రాత్రి. హల్లెలూయా. అవి మోయలేని బరువు వలె అవి వారి మీద ఉన్నమాట. దాని తర్వాత 5వ విషయం, 106వ కీర్తన 43. కీర్తన 106:43. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను, అయినను వారు తమ ఆలోచనలు అనుసరించి తిరుగుబాటు చేయుచు వచ్చిరి, తమ దోషము చేత హీనదశ నొందిరి. చాలు. 5వ విషయం ఏంటంటే ఎవరినైతే పాపము, అపరాధము, దోషము వెంటాడుతుందో వారి నిదానంగా ఏమవుతారంటే హీన దశ అంటే ఆశీర్వాదం అనేది, లేకపోతే క్షేమాభివృద్ధి అనేది వారి జీవితాల్లో ఉండదు. ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా ఏముండదు, ఆశీర్వాదం ఉండదు, ప్రతిఫలం ఉండదు, లాభం అనేది ఉండదు. గల కారణం ఏంటి అంటే వారిని వెంటాడుతున్నటువంటి ఆ దోషము ఏం చేస్తుంది, వారిని దినదినము ఏమైతే వాళ్ళు క్షమించిపోతున్నారు. అన్ని క్షమించిపోతూనే ఉండవి. నెలకు 50,000 వచ్చినా మరలా ఫస్ట్ వచ్చాను మటుకు 10 రూపాయలు పట్టు మన మీ జేబులో ఉండవు. కారణం ఏంటంటే మిమ్మల్ని దోషం వెంటాడుతున్నది. ఎవరినైతే దోషం వెంటాడుతుందో వారు దినదినము క్షమించిపోతారు అన్నది వాస్తవం. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం చెబుతుంది ఇక్కడ. తర్వాత 7వది 130వ కీర్తన 3వ వచనం. 133. అమ్మా, యెహోవా నీవు దోషములను కట్టిపెట్టి చూచినట్లా అది సంగతి. హల్లెలూయా. ఒకవేళ ఒక్కొక్క వ్యక్తిని దేవుడు పరీక్షిస్తే, పరిశోధిస్తే అందరిలో ఏముంటది చెప్పాలి? అందరిలో ఏముంటది? దోష. కాబట్టి ఈ దోషముతున్నటువంటి వాడు, పాపముతున్నటువంటి వాడు దేవుడి దగ్గర నిలబడలేడు. దాని అర్థం ఏంటంటే మన దోషములు, మన పాపములు, మన అపరాధములు దేవుడి దగ్గర నిలబడకుండా చేస్తవి. ఇవన్నీ ఎవరు చేసే పనులు? ఇవన్నీ చెప్పాలి. పాపము, అపరాధము, దోషాలు చేసేటటువంటి పనులు. ఇంకా మీకు చెప్పాలంటే యెహెజ్కేలు గ్రంథము, యెషయా గ్రంథం, అప్పుడు అవసరం టైం లేదు కనుక యెషయా గ్రంథాన్ని మనం చదివితే, యెహెజ్కేలు మనం చదివితే ఇవేం చేస్తాయి అంటే మన దోషములు మనల్ని చంపుతవి, మన దోషాలు మనల్ని హింసిస్తవి అని మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనగా మనము దోషమును బట్టి శిక్షకు అర్హులము, మనము దోషమును బట్టి మరణానికి పాత్రులమని యెహెజ్కేలులో మనము 3-4 అధ్యాయాలు చదవగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదదమ్మా, దోషం ఏం చేస్తుందండి? దేవుణ్ణి విసిగిస్తుంది, ఆయనను ఆయాస పెడుతుంది, ఆయనకు మనకు అది అడ్డముగా ఉన్నది. అంత మాత్రం కాకుండా అది మన హృదయం లోపట అది మోయలేని బరువుగా ఉన్నది. అంత మాత్రం కాకుండా ఆ హీన దశ మనల్ని తీసుకొని వస్తుంది. అయితే ఇంకా మనం చూస్తే అది మనల్ని బాధిస్తుంది, లేకపోతే మన దేవుడి దగ్గర నిలవకుండా అది మనల్ని ఆపుతుంది. చివరికి దోషాన్ని బట్టి శిక్ష, దోషాన్ని బట్టి మరణం. హల్లెలూయా. సో కాబట్టి ఈరోజు మనం ఎవరమైనప్పటికీ నేను చెప్తున్నాను, ఈరోజు మనల్ని పాపం వెంటాడుతున్నది, అపరాధములు వెంటాడుతున్నది, దోషములు వెంటాడుతున్నది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చదువుతున్నాము, మీరు మీ పాపము చేతను అపరాధము చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తు మిమ్మల్ని తనతో కూడా బ్రతికించును అని చెబుతున్నాం. అయితే పాపములు, అపరాధములు, దోషములు ఏం చేస్తున్నామంటే శిక్షకు పాత్రులుగా, మరణానికి యోగ్యులుగా చేస్తున్నవి. హల్లెలూయా. కాబట్టి మన జీవితాలలో పాపాన్ని పెట్టుకొని, అపరాధాన్ని పెట్టుకొని, దోషాన్ని పెట్టుకొని మనం ఏం చేసినా, ఎంత భక్తి చేసినా ఆ భక్తి యొక్క ఆ శేషము
మరణమే, నిష్ప్రయోజనమే. హల్లెలూయా. కాబట్టి మనము చేసినటువంటి భక్తికి ప్రతిఫలం కావాలంటే ముందు మనల్ని వెంటాడుతున్నటువంటి, మన లోపల ఉన్నటువంటి ఆ పాపము, అపరాధము, ఆ దోషం నుంచి మనము విడుదల పొందాలి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. సరే, ఇంకో చిన్న ప్రశ్న. అసలు దోషం ఎన్ని రకాలు ఉంటాయి తెలుసా మీకు ఎవరికైనా? ఎన్ని రకాల దోషాలు ఉంటాయి? కొన్ని చెప్తా. నెంబర్ 1 సహవాస దోషం. చెప్పండి. నెంబర్ 1 ఏంటి? సహవాస దోషం. రెండవది వచ్చి దృష్టి దోషం. ఏ దోషం? దృష్టి దోషం. అందుకే ఇల్లులు కట్టుకుంటున్నప్పుడు ఒక రకమైన బొమ్మలు పెట్టుకుంటాం. ఎందుకని? దృష్టి దోషం. దేవునికి స్తోత్రం. మూడవది గృహ దోషం. ఏంటి? గృహ దోషం. నాలుగవది మాంగళ్య దోషం. ఐదవది కాళ్ళ సర్ప దోషం. ఏంటి ఐదవది? కాళ్ళ సర్ప దోషం. దేవునికి స్తోత్రం. మళ్ళీ చెప్తాను. నెంబర్ 1 ఏంటి? సహవాస దోషం. నెంబర్ 2 ఏంటి? దృష్టి దోషం. నెంబర్ 3 ఏంటి? గృహ దోషం. నెంబర్ 4 ఏంటి? మాంగళ్య దోషం. నెంబర్ 5 ఏంటి అమ్మా? కాళ్ళ సర్ప దోషం. ఇవన్నీ చెప్పేది బయట నుంచి కాదు, లోపల నుంచే. ఎక్కడి నుంచి? బైబిల్ నుంచే మాట్లాడుతున్నా. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్న విషయాలు మాట్లాడుతున్నాయి. బయటికి వెళ్ళట్లా. బయటికి వెళ్తే చాలా భయంకరంగా ఉంటుంది, అందుకు వెళ్ళట్లా. సో కాబట్టి సహవాస దోషం. ఏ దోషం అండి? సహవాస దోషం. ఒక మాట చెప్తాను. లోతు కుటుంబము అబ్రహాముతో సహవాసం చేసినప్పుడు చాలా బాగుంది. కానీ ఎప్పుడైతే అబ్రహామును విడిచి సొదొమ గొమొరకు వెళ్ళిపోయారో ఆ కుటుంబం ఏమైపోయింది? నాశనం అయిపోయింది. అనేక పర్యాయములు దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. అబ్రహాము దేవునితో మాట్లాడు, దేవుడు అబ్రహాంతో కూడా మాట్లాడాడు. ఈ లోతు కుటుంబం అబ్రహామును వెంబడిస్తున్నప్పుడు అనేక పర్యాయములు అబ్రహాం గారు బలిపీఠం కట్టి బలులు అర్పించారని మనం చూస్తున్నాం. కానీ ఏనాడు కూడా లోతు కుటుంబము దేవునితో మాట్లాడినట్టు మన చరిత్రలో లేదు. ఒక్కసారి కూడా బలి అర్పించడం మన బైబిల్లో మనం చూడం. ఎప్పుడైతే నేను బాగుండాలి, అందరికంటే బాగా బతకాలి అని ఆ దురాశతో సొదొమ గొమొర పాపలు వెళ్ళిపోయాడు, ఆ కుటుంబం నాశనం అయిపోయింది. నేటి వరకు లోతు పిల్లల సంతానానికి, దాని తర్వాత ఇజ్రాయెల్ పిల్లలకి ఎప్పటికేముంది? వైరమే, శత్రుత్వమే ఉంది. హల్లెలూయా. అందుకే సహవాస దోషం. ఏ దోషం? సహవాస దోషం. ఇప్పుడు ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే, మన పిల్లలేమో చర్చికి వెళ్దామంటారు. వాళ్ళు అంటాడు, ఏ చర్చికి వెళ్తే ఏముంటదిరా, వాళ్ళు పాడుతూనే ఉంటారు, ఏమేమో చెప్తా ఉంటారు, మధ్యలో హల్లెలూయా అంటారు. హే, బోరింగ్. ఇదేంటి బోరింగ్? మరేం చేద్దామన్నా? పబ్బుకి వెళ్దాం, సినిమాకి వెళ్దాం, క్రికెట్ ఎందుకు అనగే. ఇప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి పరిశుద్ధపరచబడి క్రీస్తు స్తంభాలుగా దేవుని సాక్షులుగా నిలబడే వారిని ఈ సహవాసం ఏం చేస్తుంది? హల్లెలూయా. కాబట్టి యవనస్తులారా, పెద్దవారులారా, అయ్యలారా, అమ్మలారా, జాగ్రత్త వినండి. మొట్టమొదటి అంటే సహవాస దోషం. నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావో వారి వల్ల నువ్వు మారకూడదు. నువ్వు క్రీస్తు వలె మారాలి. నీతో తిరుగువారు నీ వలె మార్చబడాలి. హల్లెలూయా. పౌలు అన్నాడు, నిన్ను క్రీస్తును పోలి నడుచుకొనిచున్నారు, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఓ క్రైస్తవుడు ఎలా ఉండాలంటే క్రీస్తు వలె బతకాలి, క్రీస్తు వలె మాట్లాడాలి, క్రీస్తు వలె ప్రేమను కనపరచాలి. మనల్ని చూచిన వారు మన వలె మార్చబడాలి. హల్లెలూయా. అందుకే ఇప్పుడు మనల్ని వెంటాడుతున్నటువంటి ఈ సహవాస దోషం పోవాలి అంటే ఒక వాక్యం ఉంది. చదువుతారు దయచేసి రండి. కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభు అయిన యేసు క్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు గట్టి హల్లెలూయా సార్. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అంట పిలుస్తున్నాడు, మనందరినీ పిలుస్తున్నా. ఎందుకు పిలుస్తున్నట్ట? అయ్యా, సహోదరుడా, సహోదరి, తల్లి, దా. ఏం చేయాలి? పాటలు పాడాలా?
తర్వాత పాడదులే, ప్రార్థన చేయాలా తర్వాత చేద్దులే. మరి ఎందుకు రమ్మండి అంటే, ఇదిగో నా కుమారుడు ఎంతైనా అతనితో సహవాసం చేయి. ఈరోజు మనం లోకంలో చూస్తున్నాం, బయట ఏమి క్రైస్తవ సమాజంలో పాటలు పాడువారు కోట్ల మంది ఉన్నారు, వాయిద్యాలు వాయించేవారు లక్షల్లో ఉన్నారు, స్పీకర్స్ లక్షల్లో ఉన్నారు. కానీ క్రీస్తుతో సహవాసం లేదు. ఒక మాట చెప్తాను, మీరు ఏంటంటే నేను ఏ సేవకునికి వెళ్తున్నా, ఎందుకంటే నేను సేవకుని కనుక. కానీ కొన్ని చూస్తున్నప్పుడు భయంకరం. తెనాలిలో మీటింగ్ అయి ముగించుకొని విజయవాడ నుంచి నేను తెలంగాణ వెళ్ళిపోవాలి. నా ట్రైన్ కొంచెం లేట్ ఉంది. అదే ట్రైన్ కొన్ని రన్నింగ్ ట్రైన్ ఇంకోటి ఎక్కిన తర్వాత, ఎందుకంటే నాకున్న టికెట్ వేరే, ఎక్కిన టికెట్ ట్రైన్ వేరు, భయం అవుతుంది. ఒక టీసీ వస్తే టికెట్ అడుగుతాడు, ఉంది కానీ అది ఈ ట్రైన్ది కాదు. సో కాబట్టి ఏం చేస్తామంటాడు. అప్పుడు ఏం చెప్పాలి, పాస్టర్ నువ్వు పాస్టర్ అయి ఉండి ఇది తప్పు కాదంటే నేను నా దేవుణ్ణి అవమానపరచడం అయితేనేమో, ఏం చేయాలో అర్థం అవుతుందా. సరే అని చెప్పి సీట్లు మొత్తం ఖాళీ ఉన్నాయి, కూర్చోట్లా, ఎందుకంటే నేను కూర్చోవడం జరుగుతుంది కాదు అన్న మనసు చెప్పి నిలబడ్డాను. నిలబడిన తర్వాత ఒక సహోదరుడు ఉన్నాడు, టీషర్ట్ మీద ఉన్నాడు అని అవుతున్నాడు. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, చూపాటోమేటిక్ అంటూ వెళ్ళిపోతా ఉంటే ఆయనలో అదే సెల్ ఫోన్ ఏదో చూస్తున్నాడు, ఏదో కామెడీ ఉంటాయి చాలా కదా, ఏదో చూస్తున్నాడు. ఆయన చూస్తూ సార్లు ఎవరు అనుకున్నాడు మనకు తెలియదుగా. కాసేపు అయింది, కాసేపు తర్వాత ఆయన ఫోన్ వచ్చింది. ఇప్పటికీ ఆయన ఆ పాస్టర్ గారి ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది. దేవుడికి ఇస్తాడు. వెంటనే అతనికి ఫోన్ వచ్చింది. ఆయన యూత్ మీటింగ్ లో వాక్యం ఎవరు వెళ్తున్నారు ఏంటి, యూత్ మీటింగ్ లో వాక్యం చెప్తాను పాస్టర్ గారు. ఆయన ఆల్మోస్ట్ విజయవాడ దగ్గరకు వచ్చాం. రాగానే ఎవరు ఫోన్ చేసి అయ్యగారు వందనాలండి, పాస్టర్ గారు ఎక్కడికి వచ్చారంటే విజయవాడ వచ్చానంటే పావు గంట దిగిపోతానండి. ఓకే అండి, ప్రయాణం క్షేమంగా ఉందంటే ట్రైన్ మొత్తం ఖాళీ ఉందండి, ఆ మీటింగ్ కోసమే నేను ప్రార్థనలో ఉన్నానన్నాను. ఆయన నా గుండె బద్దలైపోయింది. నేను చెప్పే విషయం ఏంటంటే, మన పాట ఎంత బాగున్నా, మన ప్రసంగం ఎంత బాగున్నా, నీవు యేసుతో సహవాసం కలిగి ఉన్నావా? నీవు నడుస్తున్నప్పుడు నీతో కూడా యేసు రావాలి. నీవు కూర్చున్న ప్రతి చోట యేసు కూర్చోవాలి. నీవు చూస్తున్న ప్రతిదీ దేవుడు చూడగలగాలి. అది యేసుతో సహవాసం. హల్లెలూయా. ఈరోజు ఒక చదువుతున్నాను, తండ్రి మనల్ని పిలిచేది పాట పాడడానికి. తర్వాత నెంబర్ 1 ఏంటంటే, మనమందరము ఏం చేయాలి, దేవుడితో సహవాసం చేయాలి. సహవాసం అయితే లేదు, భక్తి అయితే ఉంది, సహవాసం అంటే అన్ని ఉన్నాయి. కానీ సహోదరి అయ్యలారా అమ్మలారా, ఈరోజు నీవు దేవుడు కలిసి నడుస్తున్నారా, కూర్చుంటున్నారా, ప్రయాణం చేస్తున్నారా? ఆలోచించండి. ఇంకొకటి చెప్తారా, ఇంకో చాలా భయంకరమైన మాట. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. త్వరగా తెచ్చేసి యాకోబు 4:4. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయనో వాడు దేవునికి శత్రువు. చాలా ఈ రోజుల్లో మాకు చాలా భయం. కొంచెం గట్టిగా మాట్లాడదామంటే సేవలకు భయం, ఎందుకంటే ఇవి రాదేమో, ఇదొకటే చర్చ్ ఉందా, ఇదొకటే సంఘం ఉందా అడిగి పోతాం. ఆయగారు ఏమన్నాడు, అదొక పెద్ద భయం. నిజం కదా అయ్యగారు? హైదరాబాద్ ఇంకెక్కి భయం మాకు. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేసినా మేమేమనొద్దు, ఇక్కడ నాకు ఆ భయం లేదు, ఎందుకంటే మీరు నా దగ్గర రారు కనుక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి ఈ అపోస్తలుడు యాకోబు గారు చాలా డేరింగ్, మొహమాటం లేదు ఈయనకి, అంత కోపంగా మాట్లాడతాడు. ఈయన సహించలేని పాపాలి. ఇంకోటి ఈయనకున్న మరో పేరు ఏంటంటే నీతిమంతుడైన యాకోబు. అంటే ఎవరైనా అంత నీతిగా ఉండేవాడు యాకోబు. ఇంకోటి ఏసన్నాడు సర్ప సంతానం అన్నాడు, బాప్తిజం యోహాను అన్నాడు సర్ప సంతానం అన్నాడు.
కానీ యాకోబు అంతకు మించి వెళ్ళిపోయాడు. ఏమన్నాడు? నరులారా, వ్యభిచారులారా. ఎవరినంటున్న వ్యభిచారులనే? చర్చికి వెళ్తున్న వారినే, పాటలు పాడుతున్నటువంటి వారినే, సంధాయిస్తున్న వారినే. మీరు ఎవరు అంటే వ్యభిచారులు. ఎందుకు అంటే మీరు పాట భక్తి డబ్బేమో దేవునికి ఇస్తున్నారు, మీ సహవాసమేమో లోకముతో ఉంది. లోకముతో సహవాసం చేయవాడు, స్నేహం చేయవాడు వాడు వ్యభిచారి, దేవునికి వాడు శత్రువు అని వాక్యం శ్రమిస్తుంది. నువ్వు పాడుతున్న పాటను బట్టు, దేని బట్టు నిన్ను క్రైస్తవుని అంటే యాకోబు అన్నాడు, కాదు నువ్వు దేవునికి శత్రువు, నువ్వు వ్యభిచారని యాకోబు అంటున్నాడు. ఇప్పుడు నువ్వు దేవునికి మిత్రువా శత్రువా అనేది ఈ వాక్యం వెలుగులో నీ వ్యక్తిగత జీవితాన్ని పరీక్షించుకో. 10 మందిలో 10,000 మందిలో పాస్టర్ గారి ముందు చూపించేది నటన. ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావో అదే నీ జీవితం. హల్లెలూయా. కాబట్టి ఒకవేళ దేవుడి సహవాసం విడిచి నువ్వు లోకముతో సహవాసం చేస్తే నీకు వాక్యం పెట్టుచున్న పేరేంటంటే నువ్వు దేవునికి శత్రువు, నువ్వు వ్యభిచారివి. ఇది నా మాట కాదు, మీరు భయపడద్దు. హల్లెలూయా. కోపం వస్తుందా? దేవునికి స్తోత్రం. నెంబర్ 3 ఇంకో మాట ముగిందా. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 17 నుంచి. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనా సరే ఈ లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయో, నేత్రాశయో, జీవపు డంబము, ఇవి తండ్రి వల్ల పుట్టినవి కాదు, అవి లోక సంబంధమైనవే. ఈ లోకమును దాని ఆశయో గతించుకోడు గాని దేవుడి చిత్తము చేయపతి వాడు నిరంతరం నిలుస్తాడు. హల్లెలూయా. కాబట్టి లోకం అంటే ఏంటి అంటే చెప్పాడు యోహాను గారు, ఏం తెలుసా? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఈ 3 ఏంటంట? లోకంలో ఉన్నవి. కాబట్టి ఇప్పుడు దేన్ని ప్రేమించొద్దు అంటే లోకాన్ని ప్రేమించొద్దు. దేన్ని ప్రేమించొద్దు అంటే లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దు. హల్లెలూయా. ఎవరైనా సరే వాటిని ప్రేమిస్తే ఏమవుతుందంట? దేవుని ప్రేమ నష్టమైపోతుంది. రెండవది, ఇవన్నీ నశించిపోయేటివి, గతించిపోయేవి కనుక నువ్వు వాటిని ప్రేమిస్తే వాటితో కలిసి నువ్వు గతించిపోతావు, నశించిపోతావు, నరకం వెళ్ళిపోతావు. అయితే మన దేవుడు ఎవరు? నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేవాడు. ఆయన మార్పు లేని దేవుడు. ఆకాశం మారినా, భూమి మారినా, యుగాలు మారినా, తరాలు మారినా మార్పు లేని దేవుడు ఒకే ఒక్కడు, ఆయన పేరు యేసు. హల్లెలూయా. అయితే ఆయనతో కూడా నీవు నిరంతరం ఉండాలంటే ఏం చేయాలి? దేవుడి చిత్తం చేయాలి. అప్పుడు నిరంతరం నిలుస్తాం. హల్లెలూయా. ఒక్క మాట చెప్తా, ఇప్పుడు కొంచెం రెండు కొద్దాం. అర్థమైందా? ఇప్పుడు దేవునితో సహవాసం చేస్తే ఏం చేయలేము? లోకముతో సహవాసం చేస్తే దేవునితో సహవాసం చేయలేము. ఇప్పుడు ఆ లోక సహవాసం ఏం చేస్తుందంటే మనల్ని దేవుని నుంచి వేరు చేస్తుంది. మరలా దేవుణ్ణి కలుసుకోకూడదు అడ్డుగా ఉన్నది. చివరికి అది శిక్ష, అంటే శిక్షకును లేకపోతే మరణ శిక్షకు అది మనల్ని తీసుకొని పోతుంది అన్న వాస్తవాన్ని గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు నెంబర్ 1 చెప్పాను, సహవాస దోషం. నెంబర్ 2 ఏంటి? దృష్టి దోషం. రండి దయచేసి 119వ కీర్తన 18వ వచనం. 119:18. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులను తెరువుము. 37 అట్లే 37వ వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము. నీ మార్గములో నడుచుకున్నటకు నన్ను బ్రతికించు. హల్లెలూయా. చేతులు పైకెత్తి హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రార్థన ఏం చేస్తున్నారండి? విశ్వాస సంఘ పెద్దన పాస్వా కాదండి, దేవుడి చేత పిలువబడి
దేవుని చేత అభిషేకింపబడి దేవుని చేత రాజుగా ప్రతిష్ఠింపబడినటువంటి రాజు దావీదు. హల్లెలూయా. ఈయనకున్నటువంటి క్వాలిటీస్ చాలా ఉన్నాయండి. ఈయన వాయిద్యాలు చెప్పాలి మేము, వాయిద్యాలు, పాటలు, యుద్ధాలు, ఈటే, ఇలాంటి ఎన్నెన్నో ఎవరికి. ఇప్పుడు ఆ మహానుభావుడు చేస్తున్న ప్రార్థన ఏంటి? నీ ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన సంగతులను చూచున్నట్టు నా కన్నులను చెప్పాలి. నా కన్నులను అంటే అర్థం ఏంటి? కన్నులు లేవనా? దాడు గుడ్డోడా? అయ్యయ్యో, అస్సలు కాదండి. మరి కన్నుండి ఈ ప్రార్థన ఏంటండి? నాకు తెలిసి ఇలాంటి ప్రార్థన మనం భవిష్యత్తులో చెయ్యం, ఇప్పుడు చేయలే. మనకెప్పుడు ప్రార్థన తర్వాత వస్తలేండి. వారిని దీవించు, వీరిని దీవించు, వీరిని దీవించు, వీరిని దీవించు, వారిని కాపాడు, వారిని కాపాడు, వారిని కాపాడు. ఏ సక్కులు చేయ ఇప్పుడు ప్రార్థన. ఒక్కసారి బైబిల్ చదవండి. ఇక్కడ వాక్యం అంటుంది, ధర్మశాస్త్రములు అంట ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నవి, అవి చూడాలి అంటే నా కళ్ళు తెరబడాలి. కానీ ఇప్పుడు నా కళ్ళు ఉన్నవి అవి వ్యర్థమైన వాటి వైపు, పనికి మళ్ళీ వాటి చూస్తున్నవి. నా కన్నులను చెప్పండి, నా కన్నులను నా కన్నులను తెప్పు. హల్లెలూయా. ఒకటి తెరవు, రెండవది త్రిప్పు. ఇదేంటంట? దృష్టి దోషం. ఇప్పుడు చెప్తాం మీకు దృష్టి దోషం ఏంటంట. మీరు దోషం ఉంటే చెప్పేది, దోషం లేక ఇప్పుడు ఉందో లేదో పరీక్షించుకోండి. ఇప్పుడు సాయంత్రం అయింది, ఇంటికి వచ్చేసారు, ఫ్రెష్ అప్ అయిపోగానే మీ మనసు అన్నది త్వరగా వెళ్ళి దేవుని వాక్యాన్ని చదువు, దేవుని వాక్యాన్ని చదువు అన్నారు. అనగానే బైబిల్ తెరిచి చదవడం ఆరంభించగానే మరొక మనసు అంటది, చాలే. ఏమంటది? చాలే. మరి ఏం చేయమంటావు? చెప్పాలి. ఏం చేయమంటావు? అదిగో సీరియల్ వస్తుంది, అదిగో సినిమా వస్తుంది. ఎప్పుడు నువ్వు మారు మనిషి పొందే బాపు పొందకంటే ఆ సినిమా చూసి ఎలా ఎంజాయ్ చేశావు అవన్నీ గుర్తుకొస్తుంది. వెంటనే బైబుల్ మూసేసి టీవీ ముందు కూర్చుంటావు. ఇంకో దరిద్రం ఏంటంటే, ఇంకో శాపం ఏంటంటే, ఈరోజు ప్రతి ఒక్కడు సినిమాకి ఎట్లా దేవుడు చోట్ల కళ్ళు మూతలు పడంత మట్టుకు సెల్ ఫోన్ చూస్తున్నా. వాక్యాన్ని చదివే మనసుందా? నీ ఆత్మను బతికించే, నీ ఆత్మను విడిపించే, నీ శరీర ప్రాణాత్మని కడిగే ఆ వాక్యం అనే సంపును చదివే ధ్యానించే చూపు నీకుందా? నువ్వు క్రైస్తవుడు, నీ పేరు దానియేలు కావచ్చు, యోసేపు కావచ్చు, ఏమైనా కావచ్చు, ఈ రోజు క్రైస్తవునికి దృష్టి లేదా? హల్లెలూయా. పొద్దున్న లేచి రాత్రి పడుకునేంత మట్టుకు వ్యర్థమైన వాటిని చూస్తూ వాక్యం పక్కకి వెళ్ళిపోయింది, బైబిల్ పక్కకెళ్ళిపోయింది, సేవకులతో సావాసం పక్కకెళ్ళిపోయింది, సంఘంతో సావాసం పక్కకెళ్ళిపోయింది. ఈ రోజు 24 గంటలు టీవీ సెల్ ఫోన్. కారణం సాతాను ద్వారా నీకేమొచ్చింది చెప్పాలి? దృష్టి దోషం. ఏ దోషం? దృష్టి దోషం. ఈ దృష్టి దోషం నుంచి నువ్వు ఈ రాత్రి విడుదల పొందకపోతే చచ్చిపోయిన మరో క్షణం, మరణించిన మరో క్షణము బగ 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 మండుచున్న అగ్నిగుండంలో ఉంటావు. జాగ్రత్త. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏం కావాలి? దావీదు వలె మనము యథార్థం. కొంతమంది అంటే ఈ చేసేవన్నీ చేస్తారు, పైకి మాత్రం అయ్యగారు నేను సెల్ ఫోన్ లో బైబిలే చదవతా, వాక్యాలు ఈ కథలు నాకు చెప్పక. అబద్ధం ఆడకు. ఎందుకనగా అబద్ధానికి జనకుడు సాతాను. నువ్వు అబద్ధం ఆడితే సాతాను పిల్లవే. అబద్ధికులకు మండుచున్న అగ్నిగుండం ముందు వాక్యము స్మరిస్తా ఉంది. కాబట్టి యథార్థంగా చేయబడి పని ఏంటంటే, ప్రభువా నాకు అమ్మా
నాకేముంది? దృష్టి దోషం ఉంది అని మీరు ఏం చేయాలి? రాత్రి గ్రహించగలగాలి. నెంబర్ 1 ఏంటి? సహవాస దోషం. నెంబర్ 2 ఏంటి? దృష్టి దోషం. నెంబర్ 3 అమ్మా ఉందా మీకు? ఉన్నా ఒప్పుకోలేండి. ఉన్నా. అందుకే దావీదు ఏమన్నాడు? దావీదు గొప్ప ఏంటంటే ఆయన కప్పుకునే మనసు లేదు, ఒప్పుకునే మనసు ఉంది. మనం రివర్స్, కప్పుకోవడం తప్ప ఒప్పుకోవడం ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఏంటి? నెంబర్ 3 గృహదోషం. సదనం వచ్చేసి హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనము. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనము. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు. ఆమేన్. హల్లెలూయా. మంచిదండి. ఓ చిన్న మాట చెప్తుందండి. మీ లైఫ్ లో ఎప్పుడైనా దేవుని మందిరంలో, ఎక్కడండి? దేవుని మందిరంలో అబద్ధం మాట్లాడారు ఎవరైనా? చెప్పాలి మీరు. అయ్యా అనుకున్న వాళ్ళు ఆడతారు? అయ్యా ఆడరు. దేవుని మందిరములో వ్యభిచారం చేస్తారా? చెయ్యరు. దేవుని మందిరములో సినిమాలు చూస్తారా? చూడరు. దేవుని మందిరాల్లో సీరియల్ చూస్తారా? చూడరు. ఎందుకు? దేవుని మందిరం. దేవుని మందిరము డ్రింకింగ్, స్మోకింగ్ ఉంటుందా? ఎందుకని? మీకు భయం. ఎందుకు? ఇదేంటి? దేవుని మందిరం. ఇక్కడ అబద్ధం ఆడకూడదు, ఇక్కడ స్మోకింగ్ చేయకూడదు, ఇక్కడ పిచ్చి పిచ్చి మాటలు, బూతులు. ఎందుకు? ఈ దేవుని. కానీ ప్రపంచములో ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారముగా ప్రపంచములో ఉన్న ఎంత పెద్ద మందిరమైనా, ఎన్ని కోట్లు కట్టిన అవి మందిరాలు కావు. ఎవరి దృష్టిలో? దేవుని. వాక్యం అంటుంది నీ దేహమే దేవుని. కొంతమంది అంటారు నీ హృదయమే దేవుని ఆలయం. నాకు ఎక్కడ బైబిల్ కనబడలా. నాకు బైబిల్ ఎక్కడ? శరీరం అంటే ఏంటి? ఇక్కడి నుంచి అరికల వరకు ఏంటి? శరీరం. ఇప్పుడు బైబిల్ ఏముంటుంది? నీ దేహమే దేవుని. మరి హృదయం అంటే ఒక పార్ట్, హృదయమేమో ఒక పార్ట్, దేహం అంటే మొత్తం. కానీ వాక్యం ఏమనింది? ఒకవేళ నా ఫోన్ మర్చిపోతా, బైబిల్ 66 పుస్తకాలలో హృదయము దేవుని మందిరం అంటే నాకు వాట్సాప్ చేయండి దయచేసి ఆ వాక్యాన్ని. అమ్మలేదా? నేను చూపిస్తా. నీ దేహము దేవుని ఆలయం. హల్లెలూయా. ఎందుకంటే దేవుని ఆత్మ ఉండేది మనుషులు నిర్మించిన మందిరాల్లో కాదు, తల్లి గర్భములో దేవుడు నిర్మించిన నీ దేహములోనే. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు నీవెవరో? మారుమనసు పొందిన వాళ్ళారా? బాప్తిసం పొందిన వాళ్ళారా? గుడికి వెళ్తున్న వాళ్ళారా? నువ్వు ఎవరో? నీవు ఎవరు అంటే వాక్యం అంటుంది నీవు దేవుని ఇల్లు, నీవు దేవుని మందిరం. అది మర్చిపోయా. ఇప్పుడు పెద్ద బిల్డింగ్ మన ముందు ఉంది. వారు మనల్ని అందరినీ ఆహ్వానించారు. ఏలియా గారు, కాంతి గారు, జశ్వంత్ మనల్ని పిలిచారు. వాళ్ళ ఇల్లు కదా అది. మరి వాళ్ళని ఎందుకు కట్టినాం? ఇన్ని ఇల్లు ఉన్నాయి, అదే వాళ్ళ ఎందుకు కట్టినాం? ఎందుకంటే ఆ ఇంట్లో వారు ఉంటున్నారు కదా వారి ఇల్లు. హల్లెలూయా. అదే ప్రకారముగా ఒక వ్యక్తిని మనం దేవుని ఇల్లు అనాలంటే, ఒక వ్యక్తిని మనం దేవుని మందిరం అనాలి అంటే ఆ వ్యక్తిలో దేవుని ఆత్మ ఉండాలి. పాటలు పాడిన వారు, ప్రార్థించిన వారు మందిరాలు కాదు. ఎవరిలో దేవుడు ఉంటున్నాడో వారే దేవుని ఇల్లు, వారు దేవుని మందిరం అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. రైట్. ఇది బాగానే ఉంది. కానీ ఈ దేవుని ఇల్లు అయితే, ఈ దేవుని మందిరం అయితే నేనేం చేస్తున్నావు? హల్లెలూయా. వింటున్నా అనుకున్నాను. ఇంట్లో ఏం నడుస్తుంది? అబద్ధం ఎక్కడుంది? ఈ ఇంట్లో. స్వార్థం ఎక్కడుంది? ఈ ఇంట్లో. బూతులు ఎక్కడున్నాయి? ఈ ఇంట్లో. కోపం ఎక్కడుంది? ఈ ఇంట్లో. సకల దుర్నీతి ఎక్కడుంది? ఈ మందిరం, ఈ ఇంట్లోనే. మన దేవుని ఆత్మ ఎక్కడా? దేవుని జీవం ఎక్కడా? దేవుని వెలుగు ఎక్కడా? దేవుని అభిషేకం ఎక్కడా? హల్లెలూయా.
అయ్యో దేవుని మందిరము ఉన్నటువంటి ఈ దేహము దొంగల గుహలా మారిపోయింది, అయినా మీకు చూడలేదు. కారణం సాతాను వల్ల వచ్చిన ఆ పాపము, అపరాధము, ఆ దోషము దేవుని మందిరమైన, దేవుని ఇల్లైన మనను నాశనం చేయలేదా? ఇది గృహ దోషం కాదా? ఒక్కసారి మీ జీవితాన్ని పరీక్షించండి. దేవుని ఇల్లు అనే నీ శరీరంలో, దేవుని మందిరం అనే నీ దేహంలో ఈరోజు ఏముంది? ఒక్కసారి పరీక్షించు. హల్లెలూయా. తర్వాత నెంబర్ 4 ఏంటండి? ఇది ఒక్కొక్కటి గంట చెప్పాలి. ఒక్కొక్క సబ్జెక్ట్ గంట ఉంటుంది, కానీ టైం లేదు కనుక స్పీడ్ వెళ్ళిపోతాం. రైట్. హల్లెలూయా. నెంబర్ 4 ఏంటి? మాంగళ్య దోషం. అంటే పెళ్లి కాదనమాట. నిజమే. ఎవరికైనా మాంగళ్య దోషం ఉంటే ఏం కాదు, పెళ్లి కాదు. చెప్పండి అమ్మా. చాలా మంది మా అమ్మాయికి పెళ్ళి అవుతలా, మా అబ్బాయికి పెళ్ళి అవుతలా. అవ్వదు. ఎందుకు అవ్వదు? అబ్బా రెడీ, ఆ వయసు కాదండి ఇది. సరే, మాంగళ్య దోషం ఉంటే ఏం కాదు, పెళ్ళి కాదు. సరే చూద్దాం ఒకసారి బైబిల్లో. రెండు దయచేసి ఎఫెసీ పత్రిక, క్షమించండి, రెండో కొరింథీ పత్రిక, కొంత టైం అవుతుంది. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. కొంచెము అవివేకముగా అంటే కొంచెం అజ్ఞానంగా నేను మాట్లాడినను మీరు కొంచెం సహించండి. నన్ను కూర్చి మీరు ఎలాగైనా సహించుకోండి. దేవుని యొక్క ఆసక్తిని బట్టి మీతో మాట్లాడుచున్నాను. ఎందుకంటే మంచినండి, పవిత్రులైన కన్యకగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపబడనని మిమ్మల్ని ప్రధానము చేసి, గాని సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసం చేసినట్లుగా మీ మనసులో చెరపబడి క్రీస్తుకు మీకున్న ఆ శ్రద్ధ నుండి, పవిత్రత నుండి ఎట్లయినా మీరు తొలగిపోతారేమోనని భయపడుచున్నాను. హల్లెలూయా. తర్వాత ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. ఎఫెసీ 5:25. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనా లేకుండా పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘముగా హల్లెలూయా. ఇప్పుడు మంచిగా వినండి. ఇది మాంగళ్య దోషం. ఏ దోషం ఇది? ఇప్పుడు నేను ఆ పెళ్లి కోసం మాట్లాడతలా. ఏ పెళ్లి కోసం? అబ్బాయికి అమ్మాయి జరిగిపోయి పెళ్లి కోసం మాట్లాడతలా. హల్లెలూయా. ఇది కొంచెం ఆత్మీయంగా పెళ్లి కోసం మాట్లాడుతున్నా. అది కొంచెం మైక్ బంద్ చేయండి అమ్మా. అయితే సంఘము అనేది హల్లెలూయా. ఓకే, సరే. హల్లెలూయా. వినండి. మారు మనసు పొంది, బాప్టిజం పొంది, యేసు క్రీస్తు రక్తం ద్వారా కొనబడి, కడగబడి, సంఘములో చేర్చబడినటువంటి వారు ఎవరు అంటే క్రీస్తుకు వారికి ఏం జరిగిందంట? ఏం జరిగింది? ప్రధానం. కొంతమంది అంటారు పూలు పండ్లు. తప్పు అండి. బైబుల్లో ఎక్కడ పూలు పండ్లు లేవు. ప్రధానం వేరు, పూలు పండ్లు వేరు. అది చెప్తే టైం సరిపోదు. డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తున్నా. ఇప్పుడు నువ్వు నిజంగా మారుమనసు పొందావా? బాప్టిజం పొందావా? యేసు క్రీస్తు రక్తంతో కొనబడ్డావా? కడగబడ్డావా? సంఘంలో చేర్చబడ్డావా? అయితే ఇదంతా ఏంటి? ఇప్పుడు బాప్టిజము ద్వారా యేసుకు నీకేం జరిగింది? ప్రధానం జరిగింది. హల్లెలూయా. ప్రధానమైన ఇంకేం జరగాలి? ఇప్పుడు వివాహం జరగాలి. హల్లెలూయా. కానీ ఇప్పుడు సంఘానికి అనగా మనకు అనగా సంఘం అని మనకు ప్రభుత్వ యేసు అనే వాడికి జరిగింది, ప్రధానం జరిగింది. ఇందాక సహోదరుడు చెప్పాడు, తమ్ముడు మన క్రాంత్, నేను మారు మనసు పొందుకొని బాప్తిసం తీసుకున్నాను, సంతోషం తమ్ముడా. కానీ ప్రధానమైంది రెండోది ఏం కావాలి? పెళ్లి కావాలి. ఏం కావాలి? ఏం కావాలి? అమ్మాయితో కాదు, ఏసైతో.
హల్లెలూయా. ఎందుకంటే మనం చదువుతాను మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 10 మంది కన్యకలు ఉన్నారు, 5 మంది అవుతూ 5 మంది పోయారు. కారణం ఏంటి? వారి నిర్లక్ష్యం. కారణం ఏంటి? వారి అవిధేయత. కారణం ఏంటి? నూనె లేకపోవడం. హల్లెలూయా. కాబట్టి ఇదిగో రమ్ము అనే ఆ కడబూర ధ్వని వినబడగానే హల్లెలూయా ఆ ప్రభువును ఎదుర్కోవడానికి మనం వెళ్ళగలగాలి. కానీ ఒకడున్నాడు, వాడు సాతానుగాడు. వాడు మన మనసుని చెరుపుతాడు, అపవిత్రపరుస్తాడు. హల్లెలూయా. ఒక మాట చెప్తానండి, ఒక సినిమా చూసావు, ఒక సీరియల్ చూసావు, ఇంకేదో చూసావు, చూసిన తర్వాత నీ మోకరి చేతులు పైకెత్తి ప్రాణం చేయి. ఆడేమంటాడు? ఏ నోర్మై ఏమంటాడు? అనడం ఏ నోర్మై. పెద్ద నీతిమంతులాగా పరిశుద్ధులాగా తెల్ల చొక్క వేసుకొని చేతులు పైకెత్తి బుద్ధిమంతులాగా ప్రార్థిస్తున్నాడు. ఇందాక చూసింది ఏంటరా, ఇందాక విన్నది ఏంటిరా, నోరు మూసుకో పడుకో ఉంటది. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? నీకు మారమనసు ఉంది, ఒకప్పుడు నీకు బాప్తిసం ఉంది, మంచిదే, సంఘం ఉంది, మంచిదే. కానీ సాతానుగాడు నీ మనస్సును చెరుపుతున్నాడు. నువ్వు క్రీస్తు సొంతం కాకుండా క్రీస్తు రాజ్యంలోనికి, దేవుని రాజ్యంలోనికి, పరలోక రాజ్యంలోకి వెళ్ళకుండా నరకంలోకి లాక్కొని పోవడానికి ఆదాము హవ్వల్ని మోసము చేసినట్లుగా నిన్ను కూడా మోసం చేయటకు సాతాను శక్తులు నీ వెంబడే వస్తున్నావు. జాగ్రత్త. హల్లెలూయా. ఇదన్నీ ఏంటండి? మాంగళ్య. ఎవరికైతే ఈ దోషం ఉందో వారు క్రీస్తుకి అందేస్తారు, కానీ క్రీస్తు యొక్క రెండవ రాకడకు వారికి ఏముండదు, సిద్ధపాటు ఉండదు. మొన్న ఒక సేవకుల మీటింగ్లో వాక్యం చెప్పి కూర్చున్నాను. ఓ పాస్టర్ అడిగాడు, అయ్యా మీరు స్పీకర్కి వెళ్తారు కదా, ఒక్క స్పీచ్కి ఎంత తీసుకుంటాను అడిగాడు ఆయన. ఎందుకంటే మొన్న పాస్టర్ గారు పిలిచాను, 30,000 తీసుకున్నాడు, ఇంకో పాస్టర్ గారు 50,000 తీసుకున్నారు, మీ రేట్ ఎంత అన్నాడు. నేను అన్నాను, నేను సేవకు వచ్చి 20 సంవత్సరాలు 24 వచ్చాను, ఇప్పుడు 25 అంటే 21 సంవత్సరం రన్నింగ్ అవుతుంది. ఇప్పుడు ఈ రోజు వరకు ఒక్కరిని కూడా ₹1 అడిగింది లేదు. అంత మాత్రం కాకుండా ఒరిస్సా, ఛత్తీస్గఢ్ వెళ్ళినప్పుడు వారి పరిస్థితులను చూసి మేమే వారి ఖర్చులకు ఇచ్చి వచ్చాం. ఇది మా పరిచయం. అట్లని చెప్పేసి ఉన్నవాడిని కాదు. ఒక మాట చెప్తున్నాండి, నేను వికారాబాద్లో సంఘం స్థాపించేటప్పుడు నాకు వచ్చే కానుక 50, 100, 150. నేను దోమ అనే ప్రాంతంలో సేవ చేస్తూ వికారాబాద్లో పరిచయ సంఘం స్థాపించాను. రూమ్ కిరాయి కట్టుకోవాలి. అప్పుడు మీకు ఇక్కడ తిన్నారు కానీ ఆ తెలంగాణలో జొన్న రొట్టెలు బాగా తింటారు. మా అమ్మ మా తల్లిగారి ఇంటికి వచ్చి ఒకేసారి 10-20 రొట్టెలు చేపించుకొని వాటిని తీసుకెళ్ళి మీరేమంటారని సన్సైడ్ ఉంటుంది, సన్సైడ్ మీద పేపర్లు పరిసి అవన్నిటిని ఎండబెట్టి రోజుకు ఒక రొట్టె చింతపండులో నానబెట్టుకొని తిని సేవయ సంఘాలు స్థాపించాను. కొన్ని పర్యాయములు బియ్యం కొనాలని డబ్బు లేకపోతే పాసిపోయిన అన్నం వాసన వస్తుంటే ముక్కు మూసుకొని తిన్న రోజులు ఉన్నాయి. హల్లెలూయా. కానీ డబ్బులు అడగల. ఇది నా తండ్రి పరిచర్య, నా దేశ రక్షణ కోసం నేను చేస్తున్న పరిచర్య. హల్లెలూయా. పౌలు అన్నాడు, అనేక పర్యాయములు దిగంబరులై ఉంటేనే, నేను జాగారములతో ఉంటేనే. ప్రభువా, పౌలు నడిచిన మార్గములో నన్ను నడిపిస్తున్నావు. ఆహారం లేదా? అయితే నేను పౌలు మార్గంలో ఉన్నాను. కొన్నిసార్లు చక్కని బట్టలు లేవా? అయితే నేను పౌలు మార్గంలోనే ఉన్నాను, విశాల మార్గంలో లేను. హల్లెలూయా. కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళారా, ఎవరికైతే మాంగళ్య దోషం ఉంటుందో వారు క్రీస్తు యొక్క రెండవ రాకడను గుర్చిన సిద్ధపాట అనేది అమ్మ వచ్చింది. రమ్ము కొడతారా? ఒక చిన్న పాట అందరం. మేఘాల మీద యేసు అందరు పడాలి. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ. హల్లెలూయా. ఎవరు ఈ సంఘ కన్యక? ఎవరు ఈ వధువు అంటే పరిశుద్ధురాలు, ముడతా కలంకము లేని నిర్దోషమైనటువంటి మహిమల సంఘముగా నీవు ప్రతిరోజు సిద్ధపడాలి. ఇదిగో రమ్మనగానే ఈ మంటి దేహాన్ని వదిలేసి మహిమ దేహాన్ని దాల్చుకొని మేఘముల మీద ప్రభువును
ఎదుర్కొనుటకు మధ్యాకాశం వెళ్ళిపోవాలి. హల్లెలూయా. అప్పుడు మనం పాడాలి హల్లెలూయా. ఆయన కౌగలించుకోవాలి. దానికి స్తోత్రం. సరే, మంచిది. చివరిది ఇంకోటి ఏదంటే కాల సర్పదోషం. కాల అంటే నలుపు. కాల అంటే ఏంటి? నలుపు. సర్పం అంటే ఏంటి? పాము. అంటే అర్థం ఏంటంటే కాల సర్పదోషం ఏంటి చెప్పండి? విన్నారా మీరు ఈ దోషాలని? వినకుండా వచ్చలేండి. హల్లెలూయా. లాస్ట్ది కాల సర్పదోషం అంటే నల్ల పాము యొక్క దోషం. ఇప్పుడు ఏదండి ఆ పాము ఏంటో చూపించి ముగించేస్తాను నేను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అను సాతాను అను పేరు గల ఆది సర్పము. చాలు చాలు. ఇప్పుడు మనం ఇంత చదువుకున్నాం కదా, ఏది మన కొరింథీ పత్రిక 11 కూడా చదువుకున్నాం. అంటే సర్పము ఆదాము ఎవరు చేసింది? మోసపుచ్చింది. ఇప్పుడు ఈ సర్పము అంటే ఎవరు అంటే వాక్యం అంటుంది ఎవరంట? సాతాను. వాడి పేరు మరొక పేరు క్రూర మృగము. వీడు అబద్ధమునకు పాపమునకు వేవుడంట జనకుడు. అంటే పుట్టించేవాడు సృష్టికర్త. హల్లెలూయా. సకల పాపములకు, సకల విధులు అపరాధములకు, సకల విధులు దోషంలో కారకుడు ఎవరు అంటే ఎవరు? ఈ కాల సర్పదోషం. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ దోషాలు మనలో ఉంచుకొని ఏ చర్చికి వెళ్ళినా, ఏ పాట పాడినా ఏం ప్రయోజనం? ఒక్కసారి మీరు పరీక్షించండి. ఇన్ని దోషాలు మనలో పెట్టుకొని ఇవన్నీ భక్తి కార్యక్రమాలు అన్ని చేసిన తర్వాత కూడా ఒక్కసారి సడన్ గా నువ్వు మరణిస్తే నువ్వెక్కడుంటావు? అసలు నువ్వు ఎందుకు భక్తి చేస్తున్నావు? ఎందుకు చర్చికి వెళ్తున్నావు? నీ ముగింపు ఏంటి? నీ భక్తి యొక్క ముగింపు ఏంటి? హల్లెలూయా. ఈ లోకం మనది కాదు. ఖచ్చితంగా ఒక రోజు ఈ లోకమును, ఈ దేహమును మనం కాల్ చేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎటు వెళ్ళిపోతావు? మూడు లోకాలు. ఒకటి పరలోకం, రెండోది భూలోకం, మూడోది పాతాళ లోకం. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ దోషాలు మీలో ఉంటే శాంతి ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. మీరేం చేసినా ఒక భయంకరమైనటువంటి వేదన మిమ్మల్ని వెంటాడుతుంది. అయితే ఈ రాత్రి మనకి ఏం కావాలంటే ఈ పాపము నుంచి, ఈ దోషం చేయగానే ఇప్పుడు మనకు విడుదల కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. మరి విడుదల కావాలంటే ఏం చేయాలి? ఒక్కసారి ఒక ముగ్గురు పిల్లలు ముందుకు వస్తారు. దయచేసి ముగ్గురు పిల్లలు దానిపైన నిలబడు. దయచేసి జాగ్రత్త. వీళ్ళు కనబడుతున్నారు మీకు? రైట్. ఇది దేవుడి సంఘం. ఇదంతా ఏంటి? దేవుని యొక్క సంఘం. ఇప్పుడు ఒక వ్యక్తి ఇది పట్టుకో, మంచిగా రండి. మారు మనసు అంటే ఏంటి అంటే ఇతనుకున్న మనసు చచ్చిపోయింది, దేవుడి మనసుకి అది మారు మనసు. నెంబర్ 2 ఏంటంటే మారు మనసు తర్వాత బాప్టిజం. బాప్టిజం ఏంటంటే ఏ మనసునైతే, ఏ పాప జీవితాన్ని అయితే ఉపేక్షించినమో, వదిలేసినమో దాన్ని సమాధి చేయడమే బాప్టిజం. ఇది అర్థంగా అంటే రోమా పత్రిక, ఇప్పుడు వద్దమ్మా, ఇప్పుడు వద్దు, టైం లేదు అసలు. రోమా పత్రిక 6వ అధ్యాయం చదివితే బాప్టిజం అంటే ఏంటి? పాప జీవితాన్ని, పాత బ్రతుకును సమాధి చేయడం. ఏం చేయాలి? ఏంటి? మంచిగున్నారా? బాప్టిజం అంటే ఏంటి అంటే ఇతని పాత బతుకును, ఇతని పాత జీవితాన్ని, ఇంకా చెప్పాలంటే నీ పేరేం పేరు? జశ్వంతుని చంపడం. జశ్వంతుని ఏం చేయాలి? సమాధి చేయాలి. అన్నాడు, నేను క్రీస్తు కూడా సిలువ వేయబడ్డాను, జీవించబడినది కదా నా లోపట. అనగా జశ్వంతుకున్న బుద్ధి, జ్ఞానం అన్ని కూడా ఏం కావాలి? సంపై ఏం చేయాలి? నీళ్ళలో పాతి పెట్టాలి. బాప్టిజం అనగా ఏంటి? పాపాన్ని విడుచుట కాదు, విడిచిన పాపాన్ని సమాధి చేయుట. ఓకే, రైట్. ఇప్పుడు మరి లేచుటంటే అర్థం ఏంటంటే పరలోకములో నుంచి ఉన్న దేవుడు ఈ కిందకు వచ్చి గొల్గోతా కొండ మొలుకొని, గెస్తమును మొలుకొని గొల్గోతా కొండ వరకు ఆయన శరీరము చీల్చబడింది. ఆయన శ్రమలు పొందాడు, ఆయన గాయపరచబడ్డాడు. ఆయన పొందిన శ్రమల చేత, కాల్చిన రక్తము చేత మనకి దేవుడు ఏమిచ్చాడు? రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు క్రైస్తవుడు ఎవరు అంటే క్రీస్తునే ధరించుకున్నవాడు.
హల్లెలూయా. అంత మాత్రం కాకుండా ఈ పాపము, ఈ దోషము ఇతని ఆత్మను చంపివేసి ఇతనిలో మరణించింది. కానీ దేవుని వాక్యము, దేవుని సువార్త లోపలికి వెళ్ళి అతని పాపమును, పాపం వల్ల వచ్చిన మరణాన్ని నిరర్ధకం చేసి తొలగించి అతని ఆత్మకి ఏమిచ్చింది? జీవాన్నిచ్చింది. ఏమిచ్చింది? జీవాన్నిచ్చింది. దాని తర్వాత పాపాన్ని బట్టి వచ్చిన ఆ చీకటి వెళ్ళిపోయింది. ఏమొచ్చేసింది? వెలుగు వచ్చింది. క్రైస్తవుడు ఎవరు అంటే ఆత్మలో జీవాన్ని కలిగిన వాడు. క్రైస్తవుడు ఎవరు అంటే ఆత్మలో వెలుగు కలిగినటువంటి వాడు. క్రైస్తవుడు ఎవరు అంటే క్రీస్తునే ధరించుకున్నవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మంచిగా రండి, మాకు బాప్టిజం ఉంది, మంచిదే. పాత బతుకును సమాధి చేశావా? పాతి పెట్టావా? దేవుని వాక్యము, దేవుని ఉపదేశము చచ్చిన నీ ఆత్మను బ్రతికించిందా? నీ ఆత్మను వెలిగించిందా? హల్లెలూయా. అయితే ఇప్పుడు వీరెవరు అంటే ఈయన పాపము, దోషం అనుకోండి. ఈయన ఎవరు అనుకోండి? పాపం అనుకోండి. ఇది మరణం. ఇప్పుడు ఇద్దరు ఎవరిలో ఉండంటే ఈయనలో ఉండే. ఎవరిలో ఉండే? వీరిలో ఉండే. ఇప్పుడు సువార్త అనుకున్నాడు, ఈ పాపము, ఈ దోషము, ఈ మరణము, ఈ చీకటి, ఈ కులము ఇవన్నీ నాలో ఉంటే నేను నరకం వెళ్ళిపోతాను. అయితే క్రీస్తు నా కొరకు 3 మేకల పిల్లలు రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. ఆయన రక్తం ద్వారా ఏమైతే విడుదల వస్తుంది. ఒక మధ్య వచ్చేసి ఇప్పుడు పాపము, దోషము నివారణ కావాలంటే ఏం చేయాలో దయచేసారండి. సామెత గ్రంథము 16:6. సామెత 16:6. సామెత 16:6. కృపాసత్యము వలన దోషమునకు హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఏంటంట? కృప వలన, సత్యం వలన దోషమునకు నీ ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఎవరయ్యా ప్రాయశ్చిత్తం అంటే? కృపగలవాడు, సత్యమైన వాడు మాత్రమే దోష నివారణ చెయ్యగలడు. నేను అసత్యం, నేను అబద్ధం, నేను మోసం, నేను గర్వం, నేను పాపం, ఈ పాపము దోషం నన్ను నరకంలోకి లాక్కొని పోతుంటే నేను నా ఆత్మ రక్షణ పొందాలి అంటే ఏం కావాలి? సత్యము, కృప ఏం కావాలి? నా దోషాన్ని విడిపిస్తుంది. హల్లెలూయా. మరి ఆ కృప ఏంటి? ఆ సత్యం ఏంటి అంటే ఇప్పుడు దయచేసి ప్రభు అన్నాడు, నేనే చెప్ప, నేనే హల్లెలూయా. మార్గము ఆయనే, సత్యము కూడా ఆయనే. ఇప్పుడు యేసుక్రీస్తును పిలాతు ముందు నిలబెట్టారు. పిలాతు అన్ని రకాలు పరీక్షించేది 3 సార్లు చెప్పాడు, ఇతని అంది ఏ దోషము, హల్లెలూయా, ఏ దోషము లేదంటే యేసయ్యలో లేదు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దోష నివారణ కాబట్టి ఏం చేయాలి అంటే ఒక్క చివరి మాట చదువుదాం. 1 పేతురు పత్రిక 1:19. 1 పేతురు 1:19. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కలంకమైనటువంటి గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. చాలు. ఇంకో మాట దేవుని పత్రికలో గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు, పశువుల యొక్కయు రక్తం ద్వారా ఏం కలగదంట? ఎందుకని కలగదు? మీకు తెలుసా ఎందుకు కలగదు? కలగని ఇప్పుడు పోతారు. ఎందుకు కలగదు? ఇప్పుడు చెప్తానండి. సుమారు ఉదాహరణకు ఇది నా గొర్రె అనుకుందాం. ఇది నా ఏంటి చెప్పండి? ఇది నా గొర్రె. ఇప్పుడు మీ దగ్గర ఒక ఎద్దు ఉంది, అర్థం అనుకున్నకి. ఇది నాదేంటి? గొర్రె. మీ దగ్గర ఏముంది? ఇప్పుడు నేనేమంటున్నానంటే నా గొర్రెను మీకు ఇస్తా, మీ ఎద్దు నాకు ఇస్తారా? ఎవరైనా ఇక్కడ ఇవ్వరా? ఎందుకు? అమ్మ ఇస్తారా? ఎవరైనా? నేను గొర్రె ఇస్తానండి, మీరు నాకు ఎద్దు ఎవరైనా ఇస్తారా? ఎందుకు ఇవ్వరండి? నేను హైదరాబాద్ అన్నా. హల్లెలూయా. పోనీ ఇంకోటి, ఇది నా కోడి, ఇదేంటి? ఇప్పుడు మీ దగ్గర గొర్రె ఉంది. ఈ గొర్రె ఎవరిది అనుకుందాం? మీది. ఈ కోడి ఎవరిది? నాది. ఇప్పుడు నేను నా కోడిని మీకు ఇస్తా, మీ గొర్రె పట్ల నాకు ఇస్తారా?
ఇయ్యనంటే ఎవరు కూడా. ఎందుకని? అయ్యా దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే కోడి ప్రాణం యొక్క విలువ వేరు, మేక యొక్క, గొర్రె యొక్క, పశువు యొక్క, ఎద్దు యొక్క విలువ వేరు. సరే, ఇంకో మాట లాస్ట్ ఫైనల్ అండిగా. గొర్రె నాది, కోడి నాది, ఎద్దు నాది. కోడిని, గొర్రెని, ఎద్దును మీకు ఇస్తా. మీ కొడుకు నాన్న, బిడ్డ నాన్న నాకు ఇస్తారా? ఇది ఎక్కడ అన్యాయమండి? ఏది అంటే మీరు ఎదొకటి ఇవ్వండి. కోడిని ఇచ్చేస్తా, గొర్రెని ఇచ్చేస్తా, మేకని ఇచ్చేస్తా, ఎద్దును కూడా ఇచ్చేస్తా. ఒక్కరిని ఇవ్వండి. కాంత వస్తాడా? ఎటుపోయినా సారీ ఇస్తారా ఏదేమోకి? ఎందుకని? ఎందుకని? మంచి వినండి, వాక్యము సెలవిస్తుంది. ఈ లోకాన్ని మొత్తం ఒకరికి పెట్టినా, ఒక వ్యక్తిని ఒకరికి పెట్టినా మనం వెల కట్టలేం. సహోదరా, సహోదరి, ఏమనుకుంటున్నావు? కోడివి కాదు, గొర్రెవు కాదు, మేకవు కాదు, ఆవు కాదు. వాటి ప్రాణము కంటే కూడా నీ ప్రాణము విలువ చాలా గొప్పది. అందుకే కోడి యొక్క రక్తము నీ పాపానికి పరిహారం చేయలేదు. గొర్రె ప్రాణం కంటే నీ ప్రాణం విలువ గొప్పది కనుక గొర్రెల యొక్క, మేకల యొక్క రక్త బలియాగము నీ పాపమును పరిహారం చేయలేదు. ఇప్పుడు నీ పాపానికి పరిహారం కావాలంటే నీకంటే గొప్పవాడే కావాలి. హల్లెలూయా. ఆ గొప్పవాడు ఎవరంటే పరమాత్ముడే. ఆ పరమాత్ముడు ఎవరంటే జన్మ, కర్మ, పాపం లేనివాడే పరమాత్ముడు. ఎవరు పరమాత్మ అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదవచ్చన లేనివాడే పరమాత్ముడు. ఆయన పవిత్రుడు. అందుకే వాక్యం అంటుంది, యేసునందు ఏ దోషమునో లేదు. హల్లెలూయా. కాబట్టి దోషము లేనటువంటి ఆయనే నీ దోషము నివారించడానికి, నీ పాపాన్ని నివారించడానికి. హల్లెలూయా. ఇవన్నీ పట్టుకోసారి నేను ఆయన పట్టుకున్నాను కాదు. ఇవి లేకంటే దేవుడు పట్టుకున్నాయి. పాపం ఈయన పట్టుకుంది. అవన్నీ సకల, ఇవన్నీ పాపంతో పట్టుకున్నవి. కానీ ఎప్పుడైతే ఇవన్నీ బయటకు వచ్చేస్తాయో అప్పుడు దేవుని జీవము, దేవుని వెలుగు, రక్షణ వస్త్రం వస్తుంది. అప్పుడు దృష్టి దోషం, సహవాస దోషం, గృహ దోషం ఇవన్నీ తొలగిపోతాయి. కానీ మళ్ళీ ఎప్పుడైతే ఈ సహవాసం వీటికి వచ్చేస్తుందో అప్పుడు జీవం పోతుంది, వెలుగు పోతుంది, ఈ రక్షణ వస్త్రం కూడా. మీరు కేవలం పైకి మాత్రమే భక్తి పరులుగా ఉంటారు కానీ లోపల దేవుని జీవం ఉండదు, లోపల దేవుని అభిషేకం ఉండదు, లోపల దేవుని నీతి ఉండదు. ఓన్లీ భక్తి నడుస్తా ఉంటుంది. హల్లెలూయా. ఒక మాట చెప్పమంటారా? ఇవి ఇతరులో ఉంటే, ఇవి మీలో ఉంటే మీ భక్తిలో చెప్తాను. ఎలా ఉంటుంది మీ ప్రార్థన చెప్తానంటే, ఇప్పుడు మీరు ప్రతిరోజు పండుగ అనుకుంటారా అండి? బ్రష్ వేసుకుంటారా? వేసుకుంటారా? స్నానం చేస్తారా? ఎందుకని? పోనీ అంటే ఇంటి వారి కోసమా, బయటి వారి కోసం, మీకోసం మీరేనా? కన్ఫర్మ్? ఓకే. అట్లయితే ఇప్పుడు చాలా మంది ప్రార్థన, ప్రభువా జశ్వంతుని కాపాడు, ప్రభువా కాంతుని కాపాడు, ప్రభువా భావను కాపాడు, ప్రభువా ఇక ప్రపంచ దేశం మొత్తం వారిని కాపాడు, వారిని కాపాడు, వారిని కాపాడు. యేసుని మనసుకుని తండ్రి. నాకు అర్థం ఏంటంటే యేసు రక్తం ప్రతి పాపమును తీసేస్తుంది. ఇప్పుడు గొర్రె పిల్ల అంటే గొర్రె పిల్ల కంటే శ్రేష్టమైనటువంటి యేసు రక్తం వేసినంట మన దోషమును. ఇప్పుడు వారిని కాపాడు, వారిని కాపాడు, వారిని కాపాడు ప్రపంచం తిరిగి వచ్చి కూర్చున్నావు, ఆమె అన్నావు. కానీ ఇప్పుడు నీ మొహం కడుక్కోవడానికి నీళ్లు కావాలి, స్నానానికి నీళ్లు కావాలి, బట్టలు దుక్కోవడానికి ఏం కావాలి? నీళ్లు కావాలి. అలాంటప్పుడు వాక్యం అంటుంది కొంతమందిలో దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగచ్చు. నా తమ్ముడు, నా చెల్లి, ఏనాడైనా నువ్వు బయటికి వెళ్తున్నావు, అబద్ధం ఆడుతున్నావు, ఏమేమో రకరకాల పాపాలు, దోషాలు నిన్ను కమ్ముతున్నవి. ఇంటికి రాగానే మోకరించి ఆకాశం వైపు చేతులెత్తి, నా కొరకు 3 మేకల పైన గొల్గొతా కొండలో రక్తమును కాచి ప్రాణం పెట్టినవాడా, నా పాపాన్ని, దోషాన్ని, అపరాధాన్ని తొలగించి నన్ను విమోచించడానికి, నిత్య జీవాన్ని ఇవ్వడానికి చూడనుల్లడి వాడిగా మార్చబడిన నా దేవా, ఈ రోజు నా మనసు అపవిత్రమైంది, నా చూపు అపవిత్రమైంది, నా నాలుక అపవిత్రమైంది, మీ రక్తముతో నన్ను కడగమని కన్నీళ్ళు కడుస్తున్నావా?
కన్నీళ్లు కారుస్తున్నావా? కన్నీటి ప్రార్థన లేను నీవు అబద్ధ క్రైస్తవుడే. హల్లెలూయా. ప్రతిరోజు నీ మొహానికి నీళ్ళంత అవసరమో, ప్రతిరోజు నీ నోట్లోకి నీళ్ళంత అవసరమో, ప్రతిరోజు నీ వస్త్రానికి నీళ్ళంత అవసరమో, ప్రతిరోజు నీళ్ళు కడుక్కోవడానికి నీళ్ళంత అవసరమో, పాప దోష పరిహారం కోసము కన్నీటి ప్రార్థన అంత అవసరం. హల్లెలూయా. ఈ రోజు ఎదుకుపోయిన భక్తి పెరిగిపోయింది, వర్షిప్ పెరిగిపోయింది. మోకాళ్ళుని ప్రభువా ఈ దినమంతా అనేక పాపాలు చేశాను, ఆ పాపాలు నీకు నన్ను దూరం చేసినవి, లోకానికి దగ్గరగా చేసినవి. నన్ను క్షమించయ్యా, నన్ను పరిశుద్ధపరిచయ్యా. ఒకవేళ ఈ రోజు రాత్రి వస్తే ఇదిగో రమ్ము అని ఆ స్వరం వినబడితే ఈ పాప దోషము అడ్డుగా ఉంటే నేను నీ దగ్గర రాలేనయ్యా. నేను విడిచిపెట్టబడతాను. విడిచిపెట్టబడితే బగబగ మండుచున్న అగ్నిగుండంలోకి వెళతా. నీవైతే నా పాపం యొక్క దోషం యొక్క పరిహారం కోసం రక్తం కాల్చావు, ప్రాణం పెట్టావు, భారమైన సిలువను మోసావు. ఎవరును సహింప జాలని శ్రమను సహించావు. దాన్ని స్వీకరిస్తూ, దాన్ని అంగీకరిస్తూ, దాన్ని తలపోస్తూ ప్రభువా నేను పాపి అంటున్నాను. నువ్వు డ్యూటీకి వెళ్ళని రోజు ఉంది, వ్యాపారం చేయని రోజు ఉంది, కానీ పాపం చేయని రోజు ఒకటైనా ఉందా? అలాంటప్పుడు అయ్యో దేవుని కృపను నష్టపోయిపోతుందేమో, నేను పరలోకం వెళ్ళనేమో అన్న భయముతో కన్నీటి ప్రార్థన చేస్తున్నావా? ప్రభువా నా శరీరము, ప్రభువా నా మనస్సు, ప్రభువా నా మనస్సాక్షిలో ఏదో దోషము, ఏదో అపరాధము ముందు నా కుటుంబాన్ని, నా బంధువుల్ని, నా పిల్లల్ని వెంటాడుతుంది. దైవమా తొలగించు, క్షమించు, విమోచించు, రక్షించు, పరిశుద్ధపరచు అని కన్నీళ్లు కార్చి ప్రార్థించు. ఇక్కడ ఎంతమంది అన్నారు? అలా ప్రతిరోజు నువ్వు ప్రార్థించగలిగితే, అలా ప్రతిరోజు నువ్వు కన్నీళ్లు కార్చగలిగితే ఈ పాపము, ఈ దోషము రాదు. హల్లెలూయా. ఎప్పుడు నీకు దూరంగానే ఉంటవి, ఎప్పుడు నీ ఆత్మలో జీవము, ఎప్పుడు నీ ఆత్మలో వెలుగు, నువ్వు రక్షణ వస్త్రాన్ని కలిగి ఉంటావు. ఓ అని ఆ కడబూర ధ్వని వినబడగానే ఈ మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడి పైకి వెళ్ళిపో. దేవుడు అక్కడ బహు సమీపంగా ఉంది. అయ్యా అయ్యా, ఈ లోకము దాని ఆశలు గతించిపోవును. ప్రతిరోజు ప్రభువుతో సహవాసం ఉందా? వాక్యాన్ని ధ్యానిస్తున్నారా? పరిశుద్ధపరచబడుతున్నారా? ఒకవైపు భక్తి చేస్తున్న పాపములో మునిగిపోతున్నారా? ఈ రాత్రి పరీక్షించు. నేను దేవుని సేవకునిగా మాట్లాడుతున్నాను. ఈ మిట్టి కోసం ప్రార్థన చేయాలని దేవుడు అన్నాడు. అక్కడున్న అనేక మంది లోపట మరణముతో ఉన్నారు, లోపట చీకటితో ఉన్నారు, పైకి మాత్రం భక్తి గలవారిగా ఉన్నారు, భక్తి వేషముతో మాత్రం ఉన్నారు. అనేక పాపాలు, అనేక దోషాలు వారిని వెంటాడుతున్నవి. ఈ రాత్రి వారు నా శిలువ రక్తాన్ని ఆశ్రయించి రొమ్ము కొట్టుకొని వారి కన్నీళ్లు కాచి ప్రార్థిస్తే ఈ రాత్రి వారిని వెంటాడుతున్న, వారి పిల్లలు వెంటాడుతున్న పాపాడి దోషాన్ని నేను విడిపిస్తాను అని ప్రకటించమన్నాడు. అందుకే ఇంత ప్రకటిస్తాను. కనీసం ఈ రాత్రి అయినా ప్రభువా, అనేక రకరకాల దోషాలు, పాపాలు మమ్మల్ని వెంటాడుతున్నవి, మేము నరక మార్గమని సాగుతున్నాం, పైకి భక్తి కలుగున్నాం, ఈరోజు మాకు విడుదల కావాలి అని ప్రార్థిస్తారా? దయచేసి లేచి నిలబడండి, కూర్చోండి. ఒక్కసారి అందరు లేచి నిలబడండి దయచేసి. హల్లెలూయా. నీ జీవితం ప్రభువుకు అప్పగించి ఆయన ఇంకా నీ కొరకు శిలువలో వేలాడుచున్నాడు. నేను పవిత్రపరచడానికి రక్తం సిద్ధముగా ఉంది. నా జీవితాన్ని ఆపు యథార్థంగా నీ జీవితం ప్రభువుకు అప్పగించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఆయన విడవలేనటువంటి స్థితిలో నీ వాక్యం ద్వారా పలు విధాలుగా మాత్రం మీరు మాట్లాడుతూ వస్తున్నారు. ఈ రాత్రి ప్రభా ఇదో మీ దాసులు వాటన్నిటి నుండి ప్రభా మనల్ని గొర్రె పిల్లల లాంటి రక్తం